హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి గోపి బ్లాగ్స్. అలాగే వీకెండ్ వచ్చిందంటే ఫస్ట్ నాకు బద్ధకం వచ్చేస్తుందండి. ఎందుకంటే హాలిడే ఉండదు కదా సండే. ఇంకా సాటర్డే మార్నింగ్ నిదానంగా చేసుకోవచ్చులని కొంచెం లేట్గా లేచి అంట్లో అయితే కడుక్కుంటున్నాను. అలాగే ఈరోజు పెరుగన్నం చాలా ఉన్నారనమాట మా హస్బెండ్. ఇంకా మా అబ్బాయికి కూడా ఒక హాఫ్ డే అనమాట స్కూలు. ఇంకా అందుకని లంచ్ వరకు అన్నం వరకు అన్నీ నార్మల్గా అన్నం పెట్టేసి పెరుగన్నం పెట్టాను. అబ్బాయిని స్కూల్కి నార్మల్గా పంపించేసేసాను అనమాట. ఇంకా కర్రీ కొంచెం మా అమ్మనైతే వండమన్నాను. బీరకాయలు ఉన్నాయండి. బీరకాయలు ఉండేసరికి ఆ బీరకాయలు పచ్చనిపప్పు అయితే చేసిందనమాట. ఇంకా నేను మామూలుగా రెడీ అయ్యి షాప్కి అయితే వెళ్ళిపోయాను. మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట. మీరు కూడా ఇట్లానే ఉంటారా వీకెండ్ అప్పుడు, లేకపోతే నార్మల్గా ఉంటారా? బద్దకంటే మరీ ఎక్కువ కాదండి. ఇంకా హాలిడే వచ్చేది కదా, మొత్తం క్లీన్ చేసుకుంటామనే లెక్కలో మొత్తం చేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే అయిపోయింది. తర్వాత ఈరోజు మార్నింగ్ కర్రీ వండే పని లేదని నేనైతే స్వీట్ చేస్తున్నాను అనమాట గోధుమ రవ్వతో. అలాగే దాంట్లో 1 కప్పు రవ్వకి 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. కొంచెం ఎక్కువే పట్టిద్ది అనమాట ఇది. అలాగే ఫస్ట్ నెయ్యిలో అయితే ఈ గోల్డెన్ రవ్వ వేసేసి గోల్డెన్ షేడ్ కలర్ పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత నేను 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను కదండి, దానికి 3 కప్పులు వాటర్ అయితే పోసుకున్నాను. ఇది కొంచెం ఉడకాలి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ అనేది పోసుకోవాలన్నమాట. 3 కప్పులు వాటర్ పోసేసుకొని వాటర్ మరిగేటప్పుడు మంట తగ్గించుకొని రవ్వ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేయకూడదు అనమాట. మంట సిమ్లో పెట్టేసుకొని వాటర్ కడపడాడేటప్పుడు రవ్వ వేసుకున్నాను. అయితే ఈ వాటర్లో కొంచెం చిటికెడు ఉప్పు అయితే వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుండిద్ది. అందుకని సాల్ట్ చిటికెడు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా కడుపులాడేటప్పుడు రవ్వ అయితే వేసేసుకొని కలుపుకున్నాను. సిమ్లో పెట్టుకొని వేసుకుంటే ఉండలు కట్టదండి. ఇంకా ఈ వాటర్ అంతా ఎగిరేదాకా అయితే ఇలా కలుపుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఇట్లా బౌల్స్ వచ్చేటప్పుడు బెల్లం అలాగే కొబ్బరి ఆలుకలు కూడా అయితే వేసేసాను అనమాట. ఇది కూడా కలుపుకుంటున్నాను. మనం బెల్లం కలిపిన తర్వాత ఇంకా వాటర్ అనేది వస్తుంది అనమాట. బెల్లం కరిగాక లిక్విడ్ లాగా అవుతుంది కదా, అది మొత్తం గోధుమ రవ్వకు పట్టేలాగా పొయ్యి మీద అయితే ఉంచుకోవాలన్నమాట. అలాగే ఈలోగా ఇవి నార్మల్గా కాకుండా ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకొని ఒక స్వీట్ లాగా కట్ చేసుకోవచ్చు అనే లెక్కలో నేను అప్లై చేశాను అనమాట. తర్వాత మనకి రవ్వ అయితే ఇదిగోండి దగ్గర పడింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది. మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవి ఏమీ లేక నార్మల్గా ఇలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. ఇంక ఈ రవ్వని ఆ ప్లేట్లో అనేది వేసేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకున్నాను అనమాట. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు ఉప్మా లాగా కాకుండా ఇలా స్వీట్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసానండి. ఇంకా బాగా చల్లారిపోయిన తర్వాత నేను కట్ చేసినట్టుగా కోపులుగా అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ సాటర్డే అయితే ఇలా జరిగిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.